తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం స నిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విణ్ణ చేతసా. పద అర్థం చూద్దాం రండి. తం దానిని, విద్యార్థ తెలుసుకోవాలి, దుఃఖ సంయోగ వియోగం దుఃఖంతో కలిగిన సంబంధాన్ని విడిచిపెట్టడం, యోగ సంజ్ఞితం యోగం అని పిలువబడేది. సహ ఆ యోగం నిశ్చయేన దృఢమైన నిశ్చయంతో యోక్తవ్య అభ్యసించవలసినది యోగ యోగం అనిర్విణ్ణ చేతస నిరుత్సాహం చెందని మనస్సుతో. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు నిజమైన యోగం అంటే ఏమిటో చెప్తాను విను. యోగం అంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు, శరీరాన్ని ఒక భంగిమలో ఉంచడం కాదు. నిజమైన యోగం అంటే దుఃఖానికి కారణమయ్యే బంధాల నుండి మనస్సును విడిపించుకోవడం. అదే యోగం. అర్జున, మనిషి దుఃఖానికి కారణం బయటి ప్రపంచం కాదు, దాని పట్ల ఉన్న ఆసక్తి వల్ల కలిగే బంధం. అదే దుఃఖానికి మూలం. ఆ బంధాన్ని తెంచుకున్నప్పుడు మనస్సు నిజమైన స్వేచ్ఛను పొందుతుంది. అర్జున, ఈ యోగాన్ని ఒక్క రోజులో పొందలేవు. అందుకే దృఢమైన సంకల్పంతో, ఓర్పుతో ఎప్పుడు నిరుత్సాహపడకుండా సాధనను కొనసాగించు. ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనక్కి తగ్గకు. ఎందుకంటే ఈ యోగమే నిన్ను అన్ని దుఃఖాల నుండి విముక్తి చేసి పరమశాంతి వైపు నడిపిస్తుంది అని కృష్ణుడు అర్జునుడికి, అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.